అంగులు హార్బాటాలతో మదపల్లిలో జాతర జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం జాతర నిర్వహించబడుతుంది ఇక్కడ. మరి వివిధ ప్రాంతాల నుంచి వారి బంధువులను ఇక్కడికి పిలిపించుకోవడం. మరి ఈరోజు కుస్తీలు కూడా ఇక్కడ. మరి కనువిందైనటువంటి బొమ్మలతో ఆహ్లాదకరమైనటువంటి మంచి ప్రశాంత వాతావరణంలో కుస్తీలు జరపడం జరుగుతుంది. మరి చాలామంది ఇక్కడికి మారుమూల ప్రాంత వాళ్ళ వారు విచ్చేస్తారు ఇక్కడికి. మరి ఇక్కడ రథం కూడా ఉన్నది, మనం ఈ వీడియోలో చూస్తున్నాము. ఈ రథం చూసినట్లయితే మీకు కనిపిస్తుంది. మరి జాతరలో ముఖ్యంగా తినుబండారాలు, మరి వివిధ మరి బొట్లు, కుంకుమ, పసుపు, మరి మనుషులకు ఏ విధంగా కావలసిన మలదారాలు కానీ మరి ఇక్కడ అన్నీ మరి సమకూర్చడం జరిగింది. మరి ఇంకా పబ్లిక్ ఇంకా ఎక్కువగా రాలేరు, ఎండ ఉన్నదనేసి. మరి మన బైక్స్కి కానీ, కిచ్ కానీ, కీస్ లాకర్స్ కానీ, లాక్లకు కానీ మరి ప్రతి ఒక్కటి ఇక్కడ పెట్టడం జరిగింది అమ్మకానికి. ప్రతి ఒక్కటి ఇక్కడ మలదారాలు కూడా ఉన్నాయనేసి ఇక్కడ ఉన్నాయి. మరి వివిధ ప్రాంతాల నుంచి వారి బంధువులని కానీ ఈ జాతరకు ప్రతి సంవత్సరం జరిగే జాతరకు ఇక్కడికి వారి వాళ్ళ నుండి బంధువులను పిలిపించుకుంటారు. ఇప్పుడు చూడండి, అనేక మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ఇక్కడ పబ్లిక్లకి ఏ అవసరమైనటువంటి స్వీట్సే కానీ, హాట్సే కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ సమకూర్చడం జరిగింది. మరి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కొని తినడం, స్వీటు అందరికీ వివిధ రుచులతోటి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా పెద్ద జాతర అన్నట్లు ప్రతి సంవత్సరము పౌర్ణమికి జరుగుతుంది. మరి నిన్న రథం తిరిగింది, ఈరోజు కుస్తీలు జరపబడతాయనేసి మరి ప్రతి ఒక్కళ్ళు జాతర రావడం జరిగింది. ఇంకా మరి ఎండ ఉన్నా అనేసి ఇంకా చాలామంది ప్రజలు బయటకు రాలేరు. కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు కదా, మరి మార్కెట్లు కానీ ప్రతి ఒక్క వస్తువులే కానీ ఇక్కడ మంది సమకూర్చడం జరిగింది. మనుషులకు ఏ అవసరమైతే బొమ్మలు కానీ, తినుబండారాలు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ సమకూర్చి మరి త్వరలో కుస్తీలు చేపడతారనేసి లాస్ట్ కడేం కుస్తీ వరకు ఇక్కడ జరుపుతారు.